విద్యార్థులందరికీ మా నమస్కారాలు. నేటి పాఠానికి మీకందరికీ స్వాగతం. ఈ పాఠంలో మనం అనువాదకుడికి ఉండాల్సిన ప్రధానమైన లక్షణాలు అనే అంశం గురించి చర్చిస్తాం. మామూలుగా ఒక అనువాదకుడికి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. పదండి వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. మన ఈనాటి పాఠం శీర్షిక అనువాదకుడి లక్షణాలు. విద్యార్థులు ఏదైనా అనువాదం చేయాలంటే అనువాదకుడికి కొన్ని అర్హతలు ఉండాలి. అనువాద ప్రక్రియలో అనువాదకుడికి ఉండవలసిన లక్షణాల తారతమ్యతను బట్టి అతడి అనువాద స్థాయి ఆధారపడి ఉంటుందని నిర్మల్ గారు తెలియజేశారు. పదండి ఇప్పుడు అనువాదకుడికి ఉండాల్సిన ప్రధానమైన లక్షణాలను చూద్దాం. మూల భాషా జ్ఞానం, లక్ష్య భాషా జ్ఞానం, విషయ జ్ఞానం, అభ్యాసం, నిజాయితీ. మూల భాషా జ్ఞానం. అనువాదకుడికి మూల భాషా పరిచయం ఉండటం అవసరం. మూల భాషా జ్ఞానం అనేది భాషా జ్ఞానమే కాకుండా మూల భాషకు సంబంధించిన సంస్కృతిపరమైన వైశిష్ట్యాలు, వాంగ్మయ సంప్రదాయాలు, పద ప్రయోగాలు, పదబంధాలు, జాతీయాలు, నుడికారాలు మొదలైన అంశాలను గురించి అనువాదకుడికి క్షుణ్ణంగా తెలిసి ఉండాలని నిర్మల్ గారు తెలిపారు. ప్రతి భాషలో కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. ఉదాహరణకు కొన్ని భాషల్లో ప్రత్యయాలు, ఇంకొన్ని భాషల్లో ఉండే సంధి నియమాల వల్ల వచ్చే మార్పులు, లింగ వచన భేదాలు మొదలైన వాటి గురించి అనువాదకుడికి బాగా తెలిసి ఉండాలి. భాషా జ్ఞానంతో పాటు అనువాదకుడికి మూల భాషా సాహిత్యంలో ఉండే వైశిష్ట్యాల గురించి కూడా జ్ఞానం కలిగి ఉండాలి. మూల భాషతో అంతగా పరిచయం లేనప్పుడు అనువాదకుడు మూల భాషతో పరిచయం ఉన్న వాళ్ళ సహాయంతో అనువాదం నిర్వహించవచ్చునని రాధాకృష్ణ గారు తెలియజేశారు. లక్ష్య భాషా జ్ఞానం. మూల భాషలోని విషయాన్ని ఏ భాషలోనికి అనువాదం చేస్తున్నామో అది లక్ష్య భాష అని ముందే తెలుసుకున్నాం. అనువాదకుడికి మూల భాషతో పాటు లక్ష్య భాషా జ్ఞానం కూడా ఎంతో అవసరం. లక్ష్య భాషకు సంబంధించిన సంస్కృతిపరమైన వైశిష్ట్యాలు, వాంగ్మయ సాంప్రదాయాలు, పద ప్రయోగాలు, పదబంధాలు, జాతీయాలు, నుడికారాలు మొదలైన అంశాలను గురించి సముచితమైన అవగాహన అనువాదకుడికి ఉండాలి. ఈ అవగాహన అభివ్యక్తికి తగినంత బలం చేకూరుస్తుంది. ఈ అవగాహన లోపం వల్ల అనువాదంలో దోషాలు సంభవించవచ్చు. మూల భావ శైలి వైశిష్ట్యానికి తగిన విధంగా లేకపోవటం చేత అనువాదం పాఠకుణ్ణి ప్రభావితం చేయలేకపోతుందని నిర్మల్ గారు తెలియజేశారు. అనువాదకుడికి ఉండాల్సిన ప్రధానమైన లక్షణాల్లో మూడోది విషయ జ్ఞానం. అనువాదకుడికి మూల భాషా జ్ఞానం, లక్ష్య భాషా జ్ఞానం, విషయ జ్ఞానం ఈ మూడు ఉండటం అవసరం. ఎందుకంటే అనువాదకుడికి కేవలం మూల భాషా జ్ఞానం, లక్ష్య భాషా జ్ఞానం ఉంటే సరిపోదు. విషయ ప్రధానమైన అనువాదాలు చేయాలంటే అనువాదకుడికి విషయ జ్ఞానం తప్పనిసరి. నిర్మల్ గారు చెప్పినట్టు విజ్ఞాన శాస్త్రీయ విషయాలకు సంబంధించిన గ్రంథాలను అనువదించేటప్పుడు ఆయా విషయాలకు సంబంధించిన సముచిత జ్ఞానం ఉండాలి. కాబట్టి అనువాదకుడికి తాను అనువదిస్తున్న పుస్తకానికి సంబంధించిన
సాంకేతిక పద ప్రయోగ పరిజ్ఞానం ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే అనువాదం దోషయుక్తంగా, అసలు విషయానికి దూరంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మూల భాషా పరిచయం, లక్ష్య భాషా జ్ఞానం ఉండి విషయ పరిచయం లేకపోవచ్చు. అటువంటప్పుడు అనువాదకుడు విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ల సహాయం తీసుకోవచ్చు. అనువాదకుడికి ఉండాల్సిన ఇంకొక లక్షణం నిజాయితీ. అనువాదకుడికి ఉండాల్సిన లక్షణాల్లో నిజాయితీని కూడా పేర్కొన్నారు నిర్మల్ గారు. ఆయన అభిప్రాయాన్ని బట్టి ప్రతి వ్యక్తికి తన పరిమితులు ఉంటాయి. ప్రతి అనువాదకుడు ప్రారంభంలోనే మూల భాషలో, లక్ష్య భాషలో సముచిత జ్ఞానం, సంపూర్ణ విషయ పరిజ్ఞానం కలిగి ఉంటాడని ఆశించటానికి వీలు లేదు. అందువల్ల చక్కగా, సుబోధకంగా, మూలనిష్టంగా, అంటే మూలంలో ఉన్న భావాన్ని, శైలి వైశిష్ట్యాన్ని లక్ష్య భాషలో అదే విషయంగా అభివ్యక్తీకరించటానికి నిజాయితీగా ప్రయత్నించాలి. మూల భాషలో లేదా లక్ష్య భాషలో తెలియని పదాలు, పదబంధాలు మొదలైన వాటిని అనువదించటానికి అనువాదకుడు నిఘంటువుల సహాయం తీసుకోవచ్చు. లేదా అనుభవజ్ఞులైన విద్వాంసుల దగ్గరకు వెళ్ళి తెలుసుకోవచ్చు. అనువాద ప్రక్రియలో మూల భాషలో పండితుల, లక్ష్య భాష వ్యవహర్తల సహాయం తీసుకుని మూల భాషలోని ప్రయుక్తుల అర్థాలను గ్రహించి వాటిని లక్ష్య భాషలో ఉపయోగించే విధానాన్ని తెలుసుకోవడానికి హృదయపూర్వకంగా, నిజాయితీగా ప్రయత్నించాలి. ఈ నిజాయితీ పరిమాణాన్ని బట్టి అనువాద స్థాయి సంతృప్తికరంగా ఉంటుంది. అభ్యాసం. అనువాద ప్రావీణ్యం సాధించటానికి నిరంతర కృషి అత్యవసరం. అది ఒక రోజులో అలవడేది కాదు. అభ్యాసం వల్ల ఏ విద్యనైనా సులభ సాధ్యమవుతుంది. అభ్యాసం కూసు విద్య, అంటే నిరంతర అభ్యాసంతోనే అనువాదకుడు తన నిపుణతను పెంపొందించవచ్చు. తెలుసుకోవాల్సిన విషయాలను, అనువాద ప్రక్రియలో గుణ దోషాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ అనువాదకుడు అవిశ్రాంత బాటసారిలా అనువాద రంగంలో అడుగు వేస్తూ ముందుకు సాగుతూ ఉండాలని నిర్మల్ గారు తెలియజేశారు. దీని వల్లనే అనువాదకుడు నిరంతర విద్యార్థి అని కూడా సూచించారు. విద్యార్థులు ఈ 5 లక్షణాలు మాత్రమే కాకుండా అనువాదకుడికి భాషా జ్ఞానంతో పాటు మూల, లక్ష్య భాషల సంస్కృతి గురించి కూడా సముచిత పరిజ్ఞానం ఉండాలి. ఈ ఆధునిక కాలంలో సాంకేతిక విజ్ఞానాభివృద్ధి వల్ల అనువాదకుడికి సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరమైంది. అనువాదకుడు నిరంతర విద్యార్థి అని నిర్మల్ గారు చెప్పారు కదా. సో దీనితో పాటు అనువాదకుడికి పరిశోధనలు చేయడానికి ఆసక్తి కూడా ఉండాలి. అంటే అనువాదకుడు నిరంతర పరిశోధకుడు కూడా. అనువాదం మొదలు పెట్టే ముందు మూల రచన గురించి వివరాలన్నీ సేకరించాలి. విద్యార్థులు పదండి, ఇప్పుడు ఈ పాఠంలో మనం చర్చించిన ముఖ్యాంశాలను ఇంకొకసారి చూద్దాం. అనువాదకుడికి ఉండాల్సిన ప్రధానమైన లక్షణాల్లో మూల భాషా జ్ఞానం, లక్ష్య భాషా జ్ఞానం, విషయ జ్ఞానం, అభ్యాసం, నిజాయితీ మొదలైన వాటి గురించి ఈ పాఠంలో చర్చించటం జరిగింది. ఈ 5 లక్షణాలు మాత్రమే కాకుండా మనం వీటికి ఇంకా కొన్ని లక్షణాలు జోడించవచ్చు. విద్యార్థులు ఈ వీడియోలో
మీరు అనువాదకుడికి ఉండాల్సిన ప్రధానమైన లక్షణాల గురించి తెలుసుకున్నారు. మీరు సొంతంగా పరిశోధనలు చేసి అనువాదకులకు ఉండాల్సిన ఇంకొన్ని లక్షణాలను పేర్కొనవచ్చు. ఇంతటితో ఈ పాఠం పూర్తి అవుతున్నది. ఇందులో చర్చించిన అంశాలను మీరు బాగా గ్రహించారని ఆశిస్తున్నాను. ఇక సెలవు. ధన్యవాదం. నమస్కారం.